నేను కేరళ వాళ్ళ అప్పం రెసిపీ చూపిస్తున్నాను. ఈరోజు నేను అప్పం చేయాలనుకున్నాను. అప్పుడు యూట్యూబ్లో వేద్దాం అనుకున్నాను. 4 గ్లాస్ బియ్యము వేసుకుంటున్నాను చేయడానికి. ఇంట్లో చేసే క్వాంటిటీ చూపిస్తున్నాను. నేను 3 డేస్కి బియ్యం రుబ్బి పెడతాను. ఇందులో పిడికెడు మినప్పప్పు కూడా వేసుకుంటాను. వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. మినప్పప్పు వేయకుండా కూడా చేయొచ్చు, కానీ మినప్పప్పు వేస్తే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. దీంట్లో మనకి కొద్దిగా అన్నం కావాలి, గ్రేటెడ్ ఫ్రెష్ కొబ్బరికాయ కూడా కావాలి. ఇప్పుడు బియ్యము మినప్పప్పు మిక్సీ పట్టుకుంటున్నాను. నీళ్ళు కూడా పోసి, అన్నం ఎక్కువైపోకూడదు, ఎక్కువైపోతే అప్పాలు అంటుకుంటాయి. దీంట్లో కొబ్బరి కూడా వేసి, కొబ్బరి తురిమింది కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక్కసారి పెట్టుకునే చూపిస్తున్నాను. నేను ఫుల్ రుబ్బుకొని ఇందులో పోసుకుంటాను. నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. స్మూత్గా ఉండాలి. మిక్సీ పట్టుకున్నప్పుడు మంచి స్మూత్గా రుబ్బుకోవాలి. మంచిగా రుబ్బుకొని ఇది ఒక 6 అవర్స్ లేకపోతే 8 అవర్స్ దాకా పెట్టుకోవాలి, రెస్ట్ చేయడానికి పెట్టుకోవాలి. రెస్ట్ చేసుకొని 6 అవర్స్ లేకపోతే 8 అవర్స్ దాకా రెస్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఇందులో 3 పించ్ సోడా పొడి వేసుకున్నాను. దీంట్లో నేను ఇక్కడ ఉప్పు నీళ్ళు పోసుకుంటున్నాను. నేను గల్లుప్పు ఉప్పు వాడతాను కాబట్టి నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకున్నాను. దీంట్లో నీళ్ళు కూడా యాడ్ చేసి పిండిని పలసగా కలుపుకోవాలి. నీళ్ళు కొంచెం ఎక్కువ పడుతుంది, కొంచెం పలసగా ఉంటేనే అప్పాలు బాగుంటాయి. నేను లాస్ట్లో దీంట్లో కన్సిస్టెన్సీ చూపిస్తాను, ఎంత నీళ్ళు కావాలో. చూడండి, ఇలా పల్చగా పిండిని మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ప్యాన్ పెట్టుకొని అప్పాలు పోసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి ప్యాన్ లేకపోతే సాదా ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ కూడా బ్రష్ చేశాను. ఆయిల్ బ్రష్ చేయకుండా కూడా చేసుకోవచ్చు, నాది రిమూవ్ అవ్వద్దు అప్పం కాదు కాబట్టి నేను ఇక్కడ ఆయిల్ కూడా బ్రష్ చేసుకున్నాను. ఇప్పుడు అప్పం మనం పోసుకున్నప్పుడు కొంచెం సిమ్లో కాదు, కొంచెం హైలో పెట్టుకోవాలి. తర్వాత పోసుకున్న తర్వాత సిమ్లో చేసుకొని మూత పెట్టుకొని వేగిన తర్వాత తీసుకోండి. మంచిగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ కర్రీ లేకపోతే ఎగ్ కర్రీతో కూడా ఇది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.